మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్నటువంటి పనులకు సంబంధించి డిమాండ్ వేతనాల చెల్లింపు వివరాల యొక్క రిజిస్టర్ 3 ఏ విధంగా మనం నమోదు చేసుకోవాలి అంటే మనము డిస్ప్లేలో చూపించిన కాలమ్స్ అని కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మనం వాటిని 2 రిపోర్ట్స్ ద్వారా మనము ఫిలప్ చేయవచ్చును. అవి ఏంటంటే ఇది ఫస్ట్ రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్లో వర్క్ ఐడి అనేది ఉంటుంది, మాస్టర్ రోల్ నెంబర్ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఎంతమంది డిమాండ్ చేస్తారు అనేది ఉంటుంది, తర్వాత డిమాండ్ చేసిన వ్యక్తులు ఎన్ని కూలీలు హాజరయ్యారు అనేది ఉంటుంది, నెక్స్ట్ ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అనేది ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రిపోర్ట్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ రిపోర్ట్ ఏంటంటే డిస్ప్లేలో చూపించిన విధంగా ఏ మాస్టర్ ఐడికి ఎంత పేమెంట్ చేసాము, ఏ తేదీన క్రెడిట్ చేసాము అనేది ఇది సెకండ్ రిపోర్ట్ అండి. ఈ ఆప్షన్స్ మాత్రమే మనకి రిజిస్టర్ 3లో ఉంటుంది. ఈ 2 రిపోర్ట్స్ ద్వారా మనం రిజిస్టర్ 3 అనేది ఈజీగా రాసుకోవచ్చును. ఈ రిపోర్ట్స్ అనేవి ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అంటే ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఉంటుంది. అందులో సెర్చ్ బార్లో nrega.nic.in ఉంది కదా, ఈ టైప్ చేసి మనం సెర్చ్ చేసుకోవాలి. మనం సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ఐసి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అలా మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి క్విక్ యాక్సెస్ కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే స్టేట్ రిపోర్ట్స్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టేట్ అనేది అడుగుద్ది, మన స్టేట్ ఇచ్చేయండి. అలాగే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ అనేవి ఉంటాయి, మనది ఏ జిల్లా అయితే ఆ జిల్లా అనేది ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో చూడండి ఫైనాన్షియల్ ఇయర్ కనిపిస్తుంది కదా, అక్కడ మనది ఏ ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఆ ఫైనాన్షియల్ ఇయర్ అనేది క్లిక్ చేసుకుని నేను 21-22 అనేది ఇస్తున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఓకే 21-22 ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనది ఏ మండలం అయితే ఆ మండలం అనేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మన పంచాయతీ అనేది సెలెక్ట్ చేసుకోకూడదు. ఇక్కడ అలా చూస్తే ఇక్కడ మీకు రిపోర్ట్ అనేది కనిపించింది కదా, ఫర్ట్ నైట్ వైజ్ లేబర్ ఇంజరీ అని, దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు పంచాయతీ అనేది అడుగుద్ది, మన పంచాయతీ ఇచ్చుకోండి. మన పంచాయతీ అనేది ఇచ్చుకున్న తర్వాత మనకి ఏ నెల కావాలనేది ఆ నెల కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రిపోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి వర్క్ ఐడి, మాస్టర్ రోల్ నెంబరు, వర్క్ ఐడి ఉంది కదా, మాస్టర్ రోల్ నెంబరు, ఎంతమంది డిమాండ్ చేస్తారు, డిమాండ్ చేసిన వ్యక్తులు ఎన్ని కూలీలు అనేవి హాజరైనాయి అనేది నెక్స్ట్ కనిపిస్తుంది. తర్వాత ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు వర్క్ చేశారనేది కూడా ఉంటుంది. ఇవి నెలలో మొదటి 15 రోజులు అనేవి ఉంటుంది. ఆ పైన చూడండి రైట్ సైడ్లో ఫస్ట్ సెకండ్ అని కనిపిస్తుంది కదా, అందులో ఫస్ట్ అని క్లిక్ చేస్తే 15 రోజులు వస్తుంది ఆ నెలకు సంబంధించి. సెకండ్ అని కొడితే ఆ నెలలో సెకండ్ 15 రోజులు అనేవి మనకు కనిపిస్తుంది అనమాట. అక్కడ సెకండ్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ 15 రోజులు కూడా మనకి ఈ విధంగా రిపోర్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ రిపోర్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ రిపోర్ట్ ఎలా రాసుకోవాలంటే మనం ముందుగా ఇక్కడి నుంచి బ్యాక్కి వచ్చేవాలి. బ్యాక్కి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ చేయాలి. ఇంకా ఇప్పుడు మనకి మండలాలు అనేవి ఓపెన్ అవుతాయి. ఇలా మండలాలు అనేవి ఓపెన్ అయ్యేటప్పుడు ఈ రైట్ సైడ్లో చూడండి ఒకసారి, రైట్ సైడ్లో ఫండ్ మేనేజ్మెంట్ అని మీకు కనిపిస్తుంది. చూడండి ఫండ్ మేనేజ్మెంట్, అందులో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దీని మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మండలాలు అనేవి సెలెక్ట్ అవుతాయి. మనది ఏ మండలం అయితే ఆ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జీపీస్ అనేవి కూడా మనకు కనిపిస్తాయి. మనది ఏ జీపీ అయితే ఆ జీపీ తిన్నగా ఇక్కడ రెడ్ మార్క్లో కనిపిస్తుంది కదా 28.51 అనుకొని దీని మీద మనం క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది సెకండ్ రిపోర్ట్ అనేది. ఇక్కడ చూడండి మాస్టర్ రోల్ నెంబర్ అనేది ఉంటుంది, అలాగే ఇది ఏ తేదీన క్రెడిట్ అయింది అనేది పక్కన చూడండి ఇక్కడ ఉంటుంది, అలాగే ఎంత అమౌంట్ అనేది క్రెడిట్ అయింది అనేది కూడా ఉంటుంది. ఈ 3 రిపోర్ట్స్ కూడా మనకు ఉపయోగపడతాయి రిజిస్టర్ 3 రాయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.